నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సాలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బాయిన్సాలో హిందూ ఉత్సవ సమితి, హిందూ వాహిని, గో సంరక్షణ సమితి నాయకులు సోమవారం అధికారులకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు గోపూజ నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. గోవధను నిషేధించి గోసంతతి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండప్ కాశీనాథ్, ధనంజయ్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తంలో మన గోమాత అయినటువంటి గోమాతను రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాలని భారతదేశం మొత్తంలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులన్నీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు బైన్సా పట్టణంలోని మన యొక్క సబ్ కలెక్టర్ ఆఫీస్లో మన ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఈరోజు మా బైన్సా తరఫున ఈరోజు గోమాతను రాష్ట్రీయ మాతగా ప్రకటించాలని ఈరోజు మా బైన్సా తరఫున మేము మెమోరాండంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందువరకంటే ఈరోజు గోమాత అంటే మనకు తల్లితో సమానము. ఈరోజు తల్లి లేని పిల్లలకు కూడా గోమాత ఆవు పాలతో ఈరోజు రక్షించి మన ప్రాణాలందరినీ మనం కాపాడుకోగలుగుతున్నాము. అలాంటి మాత మనకు ఈరోజు గోమాత వలన మనకు ఎన్నో సురక్షాలు, మనకు ప్రాణాలు, మన ప్రకృతిని కాపాడుతున్న మన జంతువు మన గోమాత. అలాంటి మన గోమాతను ఈరోజు మన భారతదేశంలో మనము ఆ జంతువును కూడా మనము సురక్షితంగా చూసుకోలేకుంటే రేపటి నాడు భవిష్యత్తులో కూడా మన భారతదేశంలో ఎలాంటి సునామీలు వస్తున్నాయో అలాంటి సునామీలు ప్రకృతి పరంగా అనేది వస్తుంటాయి. అందుకొరకు ఇప్పటి నుంచే మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన యొక్క గోమాతను మనము రక్షించుకోవాలనే ఉద్దేశంతో మన గోమాతను రాష్ట్రీయ జంతువుగా ప్రకటించి మన గోమాతను మనం అందరి సురక్షిత ఉంచాలని మా తరపు నుంచి హిందూ ఉత్సవ తరపు నుంచి హిందూ వాహిని తరపున మేము కోరుకుంటున్నాము.